నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్లగొండలోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో 4 కౌంటింగ్ హాల్స్లో ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులోని ఓట్లను బండిల్స్ కట్టడం పూర్తి చేశారు. కాసేపట్లో తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు ఎన్నికల సిబ్బంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి తిన్మర్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాగేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సహా మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట బండిల్స్ కట్టే ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం కూడా 7 రౌండ్లలో 25 బండిల్స్ చొప్పున అన్నీ కూడా కట్టలు కడతారు. ఆ తర్వాత అన్నీ కూడా ఒక టేబుల్ దగ్గరికి తీసుకొస్తారు. అది దాదాపు అంటే ఒక రౌండ్కు సంబంధించి మొత్తం 7 రౌండ్లు ఉంటే ఒక రౌండ్కు సంబంధించి దాదాపు 1 అవర్ పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఫైనల్ రౌండ్ పూర్తిగా కూడా మరికొద్దిసేపట్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇప్పటికే అందరూ కూడా ఎన్నికల అధికారులు, అదేవిధంగా ఎన్నికల స్టేట్ కమిషన్ వికాస్ రాజు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ సమక్షంలోనే అబ్జర్వ్ చేస్తూ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఓవరాల్గా 4 హాల్స్లో 96 టేబుల్స్ ఏర్పాటు చేశారు కౌంటింగ్కు సంబంధించి. దాంట్లో ఒక్కొక్క టేబుల్కి 1000 చొప్పున 96 టేబుల్లో 96,000 ఓట్లు ఒకే రౌండ్లో పూర్తయ్యే విధంగా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మొదట ఇప్పుడు ఏవైతే పోలైన ఓట్లకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు ఉన్నవో 25 బండిల్ చొప్పున ఆ టేబుల్స్ పై వేస్తారు. మరో గంటలో మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి అదేవిధంగా తో పాటు చల్లని ఓట్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ అది చేశారు లోపల కౌంటింగ్ హాల్కు సంబంధించి, ఆ తర్వాత ఎలా ఉంటుంది ప్రాసెస్ అని మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ నేత నరసింహారెడ్డి గారు ఉన్నారు. సరే మాట్లాడదాం. ఉదయం 8 గంటలకు మీరు వెళ్ళారు లోపలికి, ఓవరాల్గా కౌంటింగ్కు సంబంధించి స్టార్ట్ అవుతుంది కదా, ఎట్లా ఉన్నది ప్రక్రియ? ఉదయం 8 గంటలకు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. 8 గంటలకు బ్యాలెట్ బాక్సులను సీల్ ఓపెన్ చేసి 96 కౌంటింగ్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తము ఈ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియలో ఆ 96కు ఒక్కొక్క టేబుల్కు 6 బ్యాలెట్ బాక్స్ చొప్పున మెజారిటీ, కొన్ని టేబుళ్లకు ఒక హాల్లో మాత్రం 7 బ్యాలెట్ బాక్సులను ఇవ్వడం జరిగింది. వారు ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సులను అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఓట్లతో వాటి షీట్ ముందు పెట్టుకొని అన్ని ఓట్లను కూడా ఒక బాక్సులో పోసి 25 చొప్పున బండిల్స్ చేయడం జరిగింది. ఈ 25 బండిల్స్ చేసిన తర్వాత అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఆ అకౌంట్ షీట్ ఫామ్ 16Cకి దీన్ని టాలీ చేసుకొని ఇప్పుడు అన్ని బండిల్స్ను కూడా పూర్తి చేసి రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క హాల్లో ఉన్నటువంటి మిక్సింగ్ డ్రమ్స్ ఏదైతే ఉంటాయో అన్ని టేబుల్ల నుంచి 96 టేబుల్ల నుంచి ప్రతి బ్యాలెట్ బాక్స్ అయితే బండిల్ చేశారో వాటిని ఇప్పుడు మిక్సింగ్ చేశారు. ఈ మిక్సింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి టేబుల్కు 1000 చొప్పున 1000 చొప్పున కొద్దిసేపట్లో వాళ్ళకు అందజేస్తారు. ఆ 1000 ఓట్లను అన్ని చొప్పున అంటే 96,000 మొదటి రౌండ్లో మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరుగుతుంది. ఇట్లా 3 రౌండ్లు పూర్తిగా ఒక రౌండ్లో సగం టేబుళ్లకు మాత్రమే ఈ 1000 చొప్పున ఓట్లు కానీ ఆ చివరి రౌండ్లో 500 చొప్పున విభజిస్తే ఇంకొక 4వ రౌండ్లో పూర్తి అవుతుంది. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల యొక్క లెక్కింపు పూర్తి పోవడానికి దాదాపుగా రాత్రి 11 గంటల వరకు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 11 గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లలో గనక 50% ఓట్లు ఒక అభ్యర్థికి ఎవరికైనా వచ్చినట్లయితే ఫలితాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ 50% ప్లస్ ఒక ఓటు కంటే ఎక్కువ ఏ ఒక్క అభ్యర్థికి కూడా రాకపోతే మళ్ళీ దాని ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెడతారు. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే రాత్రికి అది బహుశా రేపు ఉదయం 9-10 గంటల వరకు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయి రేపు ఫలితం
బయటపడేటువంటి అవకాశం ఉన్నది. మీరు లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసిరు, దగ్గరుండి కూడా చూసిరు కదా. ఈసారి అంటే లాస్ట్ టైం 4 days పట్టింది, ఈసారి 2 daysలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? టేబుల్స్ పెంచిరు, గతంలో 56 టేబుల్, కానీ ఈసారి 96 టేబుల్ ఏర్పాటు చేశారు. సో తొందర అయ్యే అవకాశం ఉందా? ఫస్ట్ ప్రియారిటీలోనే బయటపడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? స్కోప్ మీరు బండిల్స్ కట్టేటప్పుడు అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే గతంలో కేవలం 56 కౌంటింగ్ టేబుల్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. అప్పుడు 3,89,000 ఓట్లున్నాయి. ఈ దఫా 3,39,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి, కానీ 96 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. సో అధికంగా కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు, సిబ్బందిని అత్యధికంగా నియమించారు. దాంతోపాటు ఓట్లు కూడా 50,000 సుమారుగా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈసారి 2 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి కొన్ని మురిగిన ఓట్లు కూడా ఉంటాయి కదా, వాటిని ఇప్పుడే తీసేస్తారా? ముందుగానే అంటే బండిల్స్ కట్టేటప్పుడే తీసేస్తారా, లేకపోతే ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు టైంలో తీస్తారా? దీని ప్రక్రియ ఏమంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించేటప్పుడే ఇన్వాలిడ్ ఓట్స్ ఏవైతే ఉంటాయో ఆ 6-7 కారణాలు ఏవైతే చూపిస్తున్నారో అది వ్యాలిడా ఇన్వాలిడో డిసైడ్ చేయడానికి ఆ ఇన్వాలిడ్ ఓట్లన్నీ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లనే పక్కకు పెడతారు. వాటిని తిరిగి ఓపెన్ చేయడం అనేది ఉండదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో వ్యాలిడ్ ఓట్స్ ఏవైతే వస్తాయో వాటిని మాత్రమే లెక్కించి ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా ఈ వ్యాలిడ్ ఓట్లను మాత్రమే లెక్కిస్తారు తప్ప ఇన్వాలిడ్ ఓట్లను కౌంట్ చేయరు. ఓవరాల్గా అంటే రిజల్ట్ వచ్చేటప్పటికి రేపు మధ్యాహ్నం కల్లా అయిపోతుంది అంటారు? ఖచ్చితంగా అయిపోతుంది. రేపు నా అంచనా ప్రకారం అయితే రేపు మధ్యాహ్నం 12 గంటలకే ఈ ఫలితం వెలువడొచ్చని ఆశిస్తున్నాం. ఇది మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు బండిల్స్ కట్టే ఏదైతే పూర్తయింది. మరోవైపు ఎన్నికల అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, అదే బీజేపీ పార్టీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రాకేష్ రెడ్డి, అదేవిధంగా ఇండిపెండెంట్లు కూడా అశోక్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా చాలామంది కూడా ఉన్నారు. మొత్తం 52 మంది అభ్యర్థులు. అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ ఏజెంట్లు అందరూ కూడా ఇప్పటికే షిఫ్టుల వైజ్గా ఉన్నారు. ఓవైపు ఏమో అధికారులు కౌంటింగ్కు సంబంధించి షిఫ్టుల వైజ్గా పనిచేస్తారు. 24 hours into 7 ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండే సిబ్బందికి అన్ని తాగునీటి సౌకర్యాలు, కనీస సౌకర్యాలు అన్నీ కూడా ఇక్కడికి ఏర్పాటు చేశారు. మరోవైపు షిఫ్టులు మారేటప్పుడు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కూడా పాసులు ఇచ్చారు. ఎవరికైతే పాసులు ఇచ్చారో వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. పాసులు లేని వాళ్ళని, అదేవిధంగా అనుమతి వాళ్ళెవరిని కూడా రానిచ్చే పరిస్థితి అయితే లేదు. మరోవైపు ఈ కౌంటింగ్ కేంద్రం మేలదుప్పలపల్లి వేర్ హౌస్ కార్పొరేషన్ గోదాం ఉన్నదో ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 100 meters వరకు కూడా 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు ఇక్కడ 3 అంచెల భద్రతను పెట్టారు. అదేవిధంగా ఎవరైతే ఏజెంట్లు కావచ్చు, ఏజెంట్లకు సంబంధించిన అధికారులు కావచ్చు, వాళ్ళందరిది కూడా 1 kilometer అవతలనే వాళ్ళ పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి బస్సులను ఏర్పాటు చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తారు. వాళ్ళకి సంబంధించిన పాసులు చూపించిన తర్వాతనే వాళ్ళని లోపలికి పంపించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ బండిల్స్ కట్టిన ప్రక్రియ పూర్తవడంతో ఒక్కొక్కరు అందరూ కూడా బయటకు వచ్చారు. వాళ్ళంతా కూడా లంచ్ చేసి మళ్ళీ ఇప్పుడు కౌంటింగ్కు పోతుంటారు. కౌంటింగ్కు పోయిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన రిజల్ట్ వచ్చేటప్పటికి కూడా 10 గంటల అంటే రాత్రి 10 అవుతుంది. 10 గంటలకెల్లా ఇక్కడ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 52 మంది అభ్యర్థులు ఎంతమంది ఎలిమినేట్ అవుతారో, అదేవిధంగా ఉన్న ఓట్లలో మొదటి ప్రియారిటీ ఓట్లతోటి గట్టెక్కే అవకాశం ఉందా, లేకపోతే సెకండ్ ప్రియారిటీకి పోవాలా అనే దాని మీద 50% కంటే ఒక ఓటు ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి అవకాశం ఇస్తుంటారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.